నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు సెయింట్ ఆన్స్ స్కూల్ హాస్టల్లో ర్యాగింగ్ దాడికి పాల్పడిన ముగ్గురుపై చర్యలకు సిద్ధం 850 కోట్ల రూపాయల స్కామ్ దుబాయ్కు పారిపోయిన అమర్దీప్ కుమార్ తుని పాలకొండ మున్సిపాలిటీ పదవుల ఎన్నిక వాయిదా ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20వ తేదీన ఢిల్లీ నూతన సీఎం ప్రమాణం చేయనున్నారు. సీఎంతో పాటు కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రమాణం చేయనున్నారు. సరిగ్గా సాయంత్రం 4:30 గంటలకు ప్రమాణ స్వీకారం జరగనుంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అగ్రనేతలందరూ ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొననున్నట్లు కమలం పార్టీ వెల్లడించింది. అల్లూరి జిల్లా పాడేరులోని సెయింట్ ఆన్స్ స్కూల్ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం చెలరేగింది. 7వ తరగతి బాలికపై 10th విద్యార్థినిలు దాడి చేశారు. ఈ వీడియో వైరల్ అవడంతో విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన ముగ్గురిని హాస్టల్ నుంచి ఇంటికి పంపేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్కు చెందిన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధమైన ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కంపెనీ 850 కోట్ల రూపాయల మేర జనాన్ని ముంచింది. ఆ సంస్థ చైర్మన్ అమర్దీప్ కుమార్ దుబాయ్కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సంస్థలో మిగిలిన 9 మంది డైరెక్టర్ల కోసం 9 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. శాంతి భద్రతల సమస్య, కోరం లేకపోవడం కారణంగా వాయిదా వేసినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. రేపు ఉదయం ఎన్నిక నిర్వహిస్తామని తెలిపారు. అలాగే పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక కూడా కోరం లేక మళ్లీ వాయిదా పడింది. మరోవైపు పిడుగురాళ్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా ఉన్న భారతి ఎన్నికయ్యారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఆమెకు 17 మంది మద్దతు పలికారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.